భారతదేశం దగ్గర చాలా డబ్బుంది, అమెరికా ఫండ్స్ అవసరం లేదన్నారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు కూడా భారతీయులే చెల్లిస్తున్నారన్నారు. నిజంగా మన దేశంలో పన్నులు అంత ఎక్కువ? అమెరికన్ల కన్నా మనవారే ఎక్కువ ట్యాక్స్లు కడుతున్నారా? టారిఫ్స్ కూడా మన దగ్గరే అధికమా? అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు డోస్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే ఫండ్ ను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. అమెరికా ట్యాక్స్ పేయర్స్ డబ్బును వేరే వారికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రపంచంలోని అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని, సుంకాలు కూడా చాలా ఎక్కువని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్, నేపాల్కు కేటాయించిన ఫండ్స్ ను రద్దు చేశారు. మొత్తం సొమ్ము వెనక్కి ఇవ్వనున్నారు. పన్ను చెల్లించే వారికి డోస్ డివిడెండ్ పేరిట 2026 జూలై తర్వాత $5,000 అంటే $4,30,000 చొప్పున చెక్కుల రూపంలో అందించే అవకాశం ఉంది. డోజ్ వెబ్సైట్ ప్రకారం అమెరికాలో $55 బిలియన్ మిగిల్చింది. ఇంతవరకు బాగానే ఉన్న ప్రపంచంలోని అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో మనము ఉన్నామా అంటే అవుననే సమాధానమే వస్తోంది. బ్రిక్స్ దేశాల్లో చూసుకుంటే భారతదేశంలోనే అత్యధిక పన్నులున్నాయి. జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి టోల్ గేట్స్ దాకా అన్నిటిపైన పన్నులు బాదుతున్నాయి ప్రభుత్వాలు. భారత్లో సగటు దిగుమతి సుంకం 17% ఉండగా అమెరికాలో అది 3.3%. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ కొరియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి. బ్రిక్స్ దేశాల్లో మన తర్వాత అత్యధికంగా దిగుమతి సుంకం 11% విధిస్తోంది బ్రెజిల్. సౌత్ ఆఫ్రికా, చైనా 7%, రష్యా 6.6% దిగుమతి సుంకాలు వేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్ గా 5% సుంకాలు వేస్తోంది. భారతదేశంలో రైతులను రక్షించేందుకు వ్యవసాయ దిగుమతులపై అత్యధిక పన్నులు వేస్తోంది. 2018 నుంచి 2023 వరకు చూస్తే నాన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పై 15% కన్నా తక్కువ సుంకాలు విధిస్తోంది. వ్యవసాయ రంగానికి అమెరికా ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తోంది. వాటి దిగుమతులపై భారత్ సుంకాలు విధించకపోతే ఇబ్బడి ముబ్బడిగా ఆహార పదార్థాలు అమెరికా నుంచి వచ్చి పడతాయి. లిక్కర్, పొగాకు ఉత్పత్తులపై మన దేశం సరాసరి 30% పైగా టారిఫ్స్ విధిస్తోంది. ఫారిన్ విస్కీపై 150% సుంకం విధించేవారు. దాన్ని ఇప్పుడు 100% తగ్గించారు. బహమాస్, పనామా, డొమినికా, బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లాంటి దేశాల్లో అసలు ఎటువంటి పన్నులు ఉండవు. ఎంత సంపాదించుకున్నా, ఎంత భారీ వ్యాపారం చేసినా ట్యాక్స్ లేదు. అందుకే వీటిని ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు. యుఏఈలో కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు. అయితే ఆర్థిక లావాదేవీలపై 5% వరకు పన్ను వేస్తుంది యుఏఈ. సింగపూర్, కెనడా, స్విట్జర్లాండ్, కువైట్, ఒమెన్ లాంటి దేశాలతో పోలిస్తే మన దగ్గర పన్నులు ఎక్కువే. ఇన్కమ్ ట్యాక్స్ వేయడంలో ప్రపంచంలో భారత్ 26వ స్థానంలో ఉంది. అంటే మనకన్నా 175 దేశాల్లో తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ అన్నమాట. ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్ వసూలు చేస్తోంది ఐవరీ కోస్ట్. ఈ ఆఫ్రికా దేశం 60% ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్న పౌరులకు చెప్పుకోదగ్గ సేవలు అందించడం లేదు. పేద దేశంగానే మిగిలిపోయింది. ఫిన్లాండ్ 56.95%, జపాన్ 55.97%, డెన్మార్క్ 55.9%, ఆస్ట్రియా 55% పన్నులు వసూలు చేస్తున్నాయి. స్వీడన్, బెల్జియం, ఇజ్రాయెల్, స్లోవేనియా, నెదర్లాండ్స్ దాదాపు 50% ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. అయితే పౌరుల అన్ని అవసరాలను తీరుస్తున్నాయి.